ప్రైజ్ ది లార్డ్. ప్రియులరా, మరొక నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 50 అధ్యాయం 15వ వచనం. సామ్ 50 and verse 15. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. నీవు నన్ను మహిమపరచెదవు. And call upon me in the day of trouble. I will deliver thee, and thou shalt glorify me. ప్రియులారా, యేసు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఆరోగ్యవంతులుగా ఉన్నారు కదండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో మరి దేవుడు కార్యములు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఏమిటా కార్యం అంటే, ఈ లోకంలో ఎవరు చేయనటువంటి గొప్ప కార్యము రక్షణ కార్యము, శాంతి సమాధానము అనివ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరొకసారి వాక్య సత్యంను జ్ఞాపకం చేసుకుని ఆయనలో బలపడాలి, ఆయనలో స్థిరపడాలి. ఇక్కడ చూసినట్లయితే, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. పిల్లరా, ప్రతి ఒక్కరి జీవితాల్లో కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటాం. అలాంటి సందర్భంలో దేవుని యొక్క ఆలోచన మనం కలిగి ఉన్నట్లయితే మనం తీసుకునే డెసిషన్స్ ఎంతో మనకు మేలు చేస్తాయి, అది మనకు సమాధానాన్ని ఇస్తాయి. ఒక సందర్భంలో దావీదు గొర్రెలు కాసుకుంటున్నాడు. ఆ సమయంలో ఒక ఎలుగుబంటి వచ్చింది, మరి తన గొర్రెలను ఎత్తుకుపోవడానికి ప్రయత్నించింది. పిల్లరా, అలాంటి క్లిష్టమైన పరిస్థితిలో, అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఏం చేయాలి? ఎలాంటి ఆలోచన కావాలి? పిల్లరా, నేను అనుకుంటాను తను దేవునితో ఉన్నటువంటి సహవాసము తనకి ఆలోచన ఇచ్చింది, శక్తినిచ్చింది, బలాన్నిచ్చింది. వెళ్ళాడు, ఎలుగుబంటిని జయించాడండి. పిల్లరా, మన జీవితాల్లో కూడా ఎలుగుబంటి వంటి మరి పరిస్థితులు రావచ్చు. కానీ మనము తీసుకునే డెసిషన్స్ దేవుని యొక్క జ్ఞానానుసారంగా ఉన్నట్లయితే అది మనకి, మన కుటుంబాలకి ఎంతో ఆశీర్వాదకరము. అందుకే పిల్లరా, దేవుని యొక్క ఆలోచనలు మన జీవితంలో స్థిరపడాలంటే ఆయనతో సహవాసం మనకి ఎంతో ఆశీర్వాదకరము. అలాంటి దేవుని యొక్క ఆలోచనలతో మనం నడిపింపబడడానికి దేవుడు కృప చూపెట్టునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నిన్ను నేను విడిపించేదను అన్నారు ప్రభువా. అవునాయనా, ఈ లోకంలో మమ్మల్ని విడిపించేది, మాకు సమాధానం ఇచ్చేది మీరే. ఎన్నోసార్లు మా వ్యక్తిగత జీవితాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భంలో ఎలాంటి ఆలోచన మాకు లేనప్పుడు ప్రభువా, మీ ఆలోచన మాకున్నట్లయితే మా యొక్క జీవితాలు స్థిరపరచబడతాయి. ప్రభువా, మా ఆలోచనలో జయముంటుంది, సమాధానం ఉంటుంది, తృప్తి ఉంటుంది. కాబట్టి ప్రభువా, మీ యొక్క ఆత్మ ద్వారా నడిపించబడి మేము తీసుకునే నిర్ణయంలో దేవుని జ్ఞానం ఉండడానికి సహాయం ఇచ్చేయండి. మరొకసారి మనం మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. ఈ దినమంతా మీరు కింద భద్రపరచండి. దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడిన వారు ఎంత ధన్యులు గల కారణము ప్రభువా. వారు చేసే ప్రతి పనులు కూడా మరి దేవుని యొక్క ఆలోచన, జ్ఞానము, తలంపులు, విశ్వాసం ఉంటుంది. కాబట్టి వారు జీవితం కలిగి ఉంటారు. అలాంటి కృప ప్రతి ఒక్కరి దయచేయమని. ఎవరైనా సమాధానం లేని వారుగా ఉంటే సమాధానం దయచేయండి. ఎవరైనా ప్రభా తమ జీవితాల్లో ఏమి తోచని స్థితిలో ఉన్నప్పుడు ప్రభా మీకు మొరపెడితే మీరు ఉత్తరమిస్తారు. కాబట్టి అలాంటి సహాయం పొందుకొని మరి కుటుంబాలు కట్టుకోవడానికి, వ్యక్తిగత జీవితాలు కట్టుకోవడానికి సాయం ఇచ్చేయండి. ప్రతి చీకటి పాప సంబంధమైన జీవితం నుంచి జీవిమ్మని, ఈ దినమంతా మీరు కింద భద్రపరచమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.